నమస్కారం స్వామి. నమస్కారం. స్వామి, చాలా మంది ఇప్పుడు వచ్చే అఘోరులు కావచ్చు ప్రతి ఒక్కళ్ళు శివుని భక్తులు ఎవరైతే ఉన్నారో రుద్రాక్షలు వేసుకుంటూ ఉంటారు, మాలలు ధరిస్తూ ఉంటారు. అసలు రుద్రాక్షలు ఎవరు వేసుకోవాలి, ఎలా వేసుకోవాలి, ఎలాంటి నియమాలు పాటించాలి అనేది మీ మాటల్లో ఒకసారి. ఇప్పుడు మీరు అన్నట్టుగా అమ్మ రుద్రాక్షల వివరణ సమయం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. గతంలో చెప్పాను దానికి ఉన్న పాజిటివ్నెస్ ఎందుకు ఉంటుంది అనేది. ఒక రుద్రాక్ష చూస్తే అమ్మ శివుడి యొక్క అక్షు అంటే పార్వతీమాత అగ్నిలో కాలినప్పుడు తండ్రి వచ్చి పట్టుకున్నప్పుడు కన్నీటి బొట్టు ద్వారా వచ్చింది ఒక రుద్రాక్ష అని అంటాం. యాక్చువల్లీ రుద్రాక్ష అనేది మొట్టమొదటి ఎక్కడి నుంచి వచ్చిందంటే అమ్మ శివుడికి అప్పటికి పెళ్ళి కాదు. ఇది చాలామంది తెలుసుకోవాల్సిన అవసరం కూడా. ఎప్పుడు చూసినా శివుడు ఇలా ఉంటాడు కూర్చొని, జ్ఞానేంద్రియాల మీద ధ్యాస. మన వీపును చూస్తాగా చక్రం కనబడుతుంది మనకి. 1 2 3 4 5 9 చక్రాలు చూపిస్తారు. అంటే ఇందులో కామానికి సంబంధించిన కూడా ఒక చక్రం ఉంటుంది. ఎవరైతే పురుషుడు కామాన్ని గెలవగలిగాడో ఆ వ్యక్తికి మహాజ్ఞానం ఉంది అని అంటారు. ఇది మీకు తెలిసింది కదా, మనం సహజంగా వింటాం. ఈ బ్రహ్మచర్యం అనే వాళ్ళకి శక్తి చాలా ఉంటుంది, జ్ఞాపక శక్తి అనో లేకపోతే జ్ఞానము మనోజ్ఞానము ఉందని అంటారు కదా. దాన్ని రుజువు చేసిన మహనీయుడు పరమశివుడు అనమాట. అయినా ఎలా చెప్పొచ్చు అని అంటే అమ్మ మీరు ఆ విషయం కూడా చెప్పుకోవాలి. ఎప్పుడైతే కామం జరుగుతుందో ఒక పురుషుడికి ఒక స్త్రీకి భావప్రాప్తి అనేది ఉంటుంది. అంటే ఎండ్ స్టేజ్ వాళ్ళిద్దరికీ ఎక్కడికి లేని ఆనందాన్ని పొందేస్తారు శారీరకంగా. అంటే భావప్రాప్తి అన్నప్పుడు ఆ స్థితిని ఆనందాన్ని ఎవరైతే పొందుతారో అమ్మ అక్కడికి స్టాప్ అయిపోతుంది. నెక్స్ట్ ఇంకా మళ్ళీ వాళ్ళు ఆ రీసైకిల్ ఆగిపోతుంది, ప్రొడక్షన్ అంటే ఆ కామానికి సంబంధించి స్టెప్ అవుట్ అవుతుంది. ఇక్కడైతే ఆ సుఖం, ఆ యొక్క మనస్సాక్షి, ఆ శరీరం పడ్డ అనుభూతిని బయటికి రానియకుండా కింది నుంచి పైకి శరీరంలో లాగి మనోనేత్రం మీదకి తీసుకొచ్చిన వాడు శివుడు. అర్థమైందన్నమాట. కొంచెం డీప్గా వెళ్ళాలి. సెక్స్ చేసినప్పుడు జరిగే ఎండ్ స్టేజ్ ఉన్న ఆ ఫీల్ అసలు దానికోసం ఇక తప్పించిపోతున్న లక్షల కోట్లు ఖర్చు పెట్టేటోళ్ళు ఉన్నారు కదా. దాన్ని పరమశివుడు ఏం చేస్తాడంటే అమ్మ స్ఖలనం అనేది రాకుండా, అంటే స్ఖలించడం అంటారు దాన్ని, రానియకుండా ఆ ఆనందాన్ని ఆయన పొందకుండా దాన్ని వెనక్కి తీసాడు, రివర్స్ తీసుకొని వచ్చి దాన్ని ఇక్కడ ఈ నుదుటి పైన ఆపడానికి గల ముఖ్య కారణం ఏంటంటే అక్కడ ఆత్మలింగం కొలువై ఉంటుంది. అందరికీ ఇక్కడ లింగం అనేది ఉంటుంది అని వింటాం కదా, ఆత్మ ఉంటుందని. అక్కడికి తీసుకొని వచ్చి దాన్ని కంట్రోల్ చేసినప్పుడు తండ్రి ఆ ఆనంద ఏమంటారంటే ఆ ప్రాప్తిని పొందినప్పుడు ఈ కంటి నుంచి వచ్చి బయటికి పవిత్రంగా పడిన అక్షు అది రుద్రాక్ష. అంటే అర్థమైంది అది ఎంత శక్తివంతమైందో. చాలామంది మన దగ్గర రుద్రాక్ష అంటే ఇలా ఉంటుంది, రుద్రాక్ష అలా ఉంటుందని చాలామంది చెప్పారు. కొంచెం డీప్గా ఎందుకు చెప్తున్నామంటే ఈ మధ్య నెల రోజుల నుంచి రుద్రాక్షల గురించి చాలామంది ఇక మాట్లాడేసుకొస్తున్నారు కాబట్టి అలా ఆనందాన్ని కూడా శరీరంలో నుంచి ఆయన ఆ స్థితిని గెలిచి దానికి మూడో నేత్రం అనే పేరు పెట్టినవాడు ఈ యొక్క ముక్కంటి. ఈడ ఉండేది రుద్రాక్ష కొలువైన స్థలం. రుద్రాక్ష ఎవరిదంటే అమ్మ శివుడిది. ఆ మూడో కంట్లో ఆ మహాజ్ఞానాన్ని దాచిపెట్టిండి అయినా దాచిపెట్టిన దాన్నే రుద్రాక్ష అంటారు. ఆ తర్వాత అదొక సందర్భం ఎలా వచ్చిందంటే ఆ కంట్లో ఉండలేకపోయింది అది. తల్లి పార్వతీమాత స్థితి అట్లా ఏర్పడినప్పుడు తండ్రి ఇట్లా వంగినప్పుడు కింద పడుతుంది అక్షు. ఏడుస్తాడుగా, అంటే ఏడవడు, ఒక కంటి ఇటు చుక్క వదులుతాడు కిందకి. ఇలా అని కన్ను మూసినప్పుడు ఆ నేత్రంలో నుంచి పడ్డ అక్ష. ఎంత డీప్ మీనింగ్ ఉంది కదా. దానికి ఎందుకు ప్రాణం ఉంటుందంటే మహానీయుడు మహాముక్కంటి శరీరంలో నుంచి వచ్చింది కాబట్టి చలనం ఉంటుంది దానికి. ఎందుకు చలనం ఉంటుంది అనేది తెలుసుకోవాలి. చాలామంది రుద్రాక్ష చేసుకుంటే హార్ట్ అటాక్ రాదంటారు, రుద్రాక్ష చేసుకుంటే బ్లడ్ ప్రెషర్ కంట్రోల్కి వస్తుంది అని అంటారు. రుద్రాక్షకి ఏముంది అసలు? ఏకముఖి అంటే ఏంటి, తర్వాత పంచముఖి అంటే ఏంటి, నవముఖి అంటే ఏంటి, ఎన్నో ముఖాలు ఉన్నాయి. అట్లా 27 28 వరకు ఉంటాయి కదా. ఒక ముఖికి ఓం అని పేరు తల్లి, రెండో ముఖికి హైం అని పేరు. ఓం హైం హ్రీం అని ఇట్లా అంటాం కదా. అట్లా నువ్వు ఎన్ని మంత్రాలు చదువుతూ ఉంటే దానికి అన్ని దారులు ఉన్నాయని అర్థం. ఓం అన్నప్పుడు ఒక మంత్రం, హైం అన్నప్పుడు ఇంకో మంత్రం, హ్రీం అన్నప్పుడు హ్రీం అన్నప్పుడు 2 వర్డ్స్ వస్తాయి. అట్లా దానికి దారులు ఇలా ఉంటాయి. అవి లోపట ముఖాలు ఏమైతాయంటే దానికి ఒరిజినల్ క్వాలిటీ లోపట ఒక చిన్నగా మీరు ఎలా చెప్పాలంటే ఆది బీజం ఉంటుందమ్మా, విత్తనం అంటారు దాన్ని. యాక్చువల్లీ చాలా చిన్న మైక్రో లెవెల్ విత్తనం ఉంటుంది. ఓం హైం హ్రీం నమ శివాయ అన్నప్పుడు లోపల అది ఇట్లా వైబ్రేట్ అవుతుంది. ఎలా వైబ్రేట్ అవుతుంది, ఎందుకు వైబ్రేట్ అవుతుంది? ఒక చెట్టు నుంచి తెంపిన దానికి అంత శక్తి ఉందా అని అంటే మరి అందులో వైబ్రేషన్ అవుతుందనే కదా మహాముఖండి మెడలో వేసాడు దాన్ని. అలా వేసినప్పుడు శివుడు సైతం కళ్ళు తెరిచి చూస్తాడు ఇలాగా.
అంటే ఈయన శరీరంలో ఉన్న ఒక జ్ఞానేంద్రియాన్ని నువ్వు కదిలియడం చేత నీకు జ్ఞానానికి సంబంధించిన శరీర నాడులని అదుపులో పెట్టుకునే శక్తి ఇస్తాడు. ఆ అసలైన రుద్రాక్షకే ఉంటుంది ఆ విలువ. ఏది పడితే అది వేసుకున్న దానికి నువ్వు ఓం గ్రీం డ్రోయింగ్ అని ఏమన్నా నడవదు. ఈ మంత్ర ఉచ్చారణ ఆ యొక్క రుద్రాక్షకి ఎలా ఉంటుందంటే 3 రాష్ట్రాల్లో ఉంటాయి అవి. ఒకటి వచ్చేసి హిమాలయాలో ఉంది, 2 వచ్చి గౌహాటిలో ఉంది, ఇంకోటి కాశీ క్షేత్రంలో ఉంది, అంటే ఈ ఉత్తరాఖండ్ ప్రాంతంలో. ఇప్పుడు ఆ రుద్రాక్ష లోపల ఉన్న ఒరిజినల్ క్వాలిటీ బయటికి ఎలా తీయవచ్చునంటే నా తల్లి, దాన్ని 3 రోజులు నీళ్ళల్లో పెడితే బొక్క వస్తుంది. ఆ చిన్న విత్తనము మెల్లిగా బయటికి ఒక చిన్నగా కొత్తిమీర కాడ ఉంటుంది, చాలా చిన్నది, అంత బయటికి వెళ్తుంది. కావాలంటే టెస్ట్ చేయండి, అది ఒరిజినల్. అది వేసుకుంటేనే ఆ మంత్ర ఉచ్చారణ బలం. దానికి ఎందుకు అంత వైబ్రేషన్ ఉంటుందంటే దాంట్లో నిజముగా శక్తి దాగున్నది కాబట్టి అది నీ శరీరంలో ఉన్న జ్ఞానేంద్రియాలని కంట్రోల్ చేస్తుంది. ఆ జ్ఞానేంద్రియాలని గెలిచిన మహానీయుడు మహాముక్కంటి 3వ కంటి నుంచి వచ్చిన అక్షు కాబట్టి ఆ అక్షే మనందరికీ పరమాత్ముడు ఇచ్చిన భిక్ష, అదే ప్రాణభిక్ష. ఎంత వివరంగా రాసింది కదా. అలాంటి రుద్రాక్షలు 1, 2, 3, 4 ఇట్లా ఎవరి యొక్క స్థితిని బట్టి వేసుకుంటారు. తర్వాత దండలే, ఇప్పుడు నా మెడలో ఉన్నాయి దండలు, అలా కొంత సాములు వేసుకుంటారు కదమ్మా. ఇవన్నీ దాంట్లో ఉన్న ఆ వైబ్రేషన్తోని బాగా గమనించి చూస్తే ఆ సోషల్ వైబ్రేషన్ అనేది హెవీగా తిరుగుతుండడం చేత ఈ నెగిటివిటీని అంతా ఆపగలుగుతుంది రుద్రాక్ష. అర్థమైందా? రుద్రాక్షలో ఉండి ఆ గుండెపోటు, ఆ గుండెకి సంబంధించిన, ఎందుకంటమ్మా నువ్వు ఎన్నిసార్లు ఇది చేసుకొని సర్వేశ్వర మహేశ్వర పరమేశ్వర అంటున్నప్పుడల్లా కదులుతుంటాడు ఆయన. అంటే ఇప్పుడు ఆయననే కదా పిలుస్తుంది నీవు, మరి ఆయన డ్యూటీ అంతా ఏంది మరి? నిన్ను కాపాడుకోవడమే కదా. కాబట్టి ఏంటంటే ధర్మాన్ని కాపాడుకోవడానికి అని చెప్పేసి కూర్చోవడం చాలా మంచిది కదా. కాబట్టి అంటే మీరన్న ఆ రుద్రాక్షకి విలువ ఎలా వచ్చింది గురువు గారు అని అంటే దాని శాస్త్రం, దాని అర్థం చాలా పరమార్థంగా రాసి ఉంది. సాధువులే ఎందుకు వేసుకుంటారు? అన్ని రుద్రాక్షలే. ఒక రుద్రాక్ష కుట్టే శివుడు కదలడా? 100 వేసుకుంటే కదులుతుందా? అంటే ఆయనకి 100 వేసుకున్నా 200 వేసుకున్నా శివుడే అంతిమం కాబట్టి మొత్తం ఇక్కడ దాకా వేసుకొని కేవలం కన్నే బయటికి పెట్టి పెడతారు వీళ్ళు. అంత ప్రేమ పరమాత్ముడు అంటే. ఒకటే వేసుకోవాలి నియమాలు, పంచముఖి వేసుకోవాలి నిబంధనలు. కాకపోతే ఈ ప్రేమ అమ్మా, ఎన్ని ప్రేమలు లేవు చెప్పు. నువ్వు తీసుకెళ్ళి ఇస్తరాకులు అయితే నేను వెనకాలో తీసుకొని వస్తా స్టీల్లో, ఇంకొకటి వచ్చి బంగారంలో పట్టుకొస్తాడు. ఏదో విధంగా అయితే నువ్వు నీ భక్తిని చూయించుకోవడానికి అప్రూవల్ తీసుకొచ్చుకుంటావు కదా. అలాగే భక్తి ఇలా 1100 వేయడానికి, 500 వేయడానికి, 108 రుద్రాక్షలు వేయడానికి కూడా గ్రంథాల్లో, ఇతిహాస పురాణాల్లో మంత్ర ఉచ్చారణ దాగి ఉంది. ఒక్కొక్క శక్తికి ఒక్కొక్క మార్గంకి దారి. కాబట్టి రుద్రాక్షలు వేసుకున్న వ్యక్తి ముఖ్యంగా ఇది పవిత్రమైనది అని ఎక్కువ శాతం ఆలోచించడం చేత గుండెపోట రాదు, నెగిటివిటీలకు రాడు. ఇది నరాల మీద బలహీనత చూపించకుండా నీవు దీని గురించి బాగా స్పష్టంగా తెలివిగా ఆలోచించడం చేత ఈ మైక్రో లెవెల్లో ఉన్న నీ ఆర్గాన్స్ డిస్టర్బెన్స్ కానియదు. ఇది ఉన్నదని చెప్పి నువ్వు ఏమనుకుంటే దీన్ని పట్టుకొని శివుడు ఉన్నాడులే ఇది వేసుకున్నా నాకు అంత మంచి అవుతుంది అంటే ఆ పాజిటివ్నెస్ వస్తుంది అనేది సైంటిఫిక్గా రుజైంది. ఆధ్యాత్మికంగా నేను ఇందాక మీకు చెప్పిన విషయం. ఇవెంత డెప్త్గా ఉన్నాయమ్మా. ఇవన్నీ చాలా వివరంగా చెప్పుకుంటారు. కొంతమంది ఏం చెప్తారు, రుద్రాక్షలో చాలా చాలా మహిమ ఉందని. అంటే ఆ మహిమ అనేది ఏందో కూడా ఇప్పుడు మీకు చెప్పాను. నాకు తెలిసి ఇది ఫస్ట్ ఛానల్ నాది చెప్పడం, అంత ముందుకు చెప్పలేదు. అలా ఎందుకు చెప్పానంటే ఆ రుద్రాక్షది ఈ మధ్య చాలామంది అడుగుతున్నారు, అసలు ఏంది వివరణ చెప్పండి అంటే దే హ్యావ్ టు నో. అందులో బలం ఉన్నది. నిజమైన రుద్రాక్షనే ఒక శరీరానికి నిజమైన రుద్రాక్ష వేసుకోవాలి. సద్గురు ఉన్నాడు ఇప్పుడు ఆయన గారు, ఆయన పేరేం పేరు ఫుల్ నేమ్ నాకు తెలియదు, ఈషా ఫౌండేషన్ కదా. ఆయన శివరాత్రి రోజు 10 లక్షలు 2 లక్షలు 3 లక్షలు ఇట్లా తండ్రి ముందు పోసి అందరికి ఇచ్చేస్తూ ఉంటాడు. అలాంటి ప్రయత్నం చేసి తీసుకోవాలి. ఇప్పుడు నేను కూడా కేదార్నాథ్ ఆలయం కడుతున్నా కదమ్మా. నా యొక్క ఆలోచన కూడా ఏంటంటే ప్రతి శివరాత్రికి కొన్ని లక్షల రుద్రాక్షలు నిజంగా ఉన్నాయి ఇవ్వాలని. నాకు చాలామంది ఆర్మీ మిత్రులు తెలుసు, కొండ ప్రాంతాల్లో ఉన్న గురువులు చాలామంది ఏమంటారంటే మీరు ఓ అనండి మేము అన్ని పంపిస్తాము అని అంటారు. రుద్రాక్షలు నేపాల్లో ఎక్కువ పెరుగుతాయి ఇవి. మన దగ్గర ఇండియాలో 3 చోట్ల అయితే ఎక్కువ శాతంగా పెరిగేది నేపాల్లో పెరిగి అలా 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 కాలక్రమేణగా రవాణా అయ్యి వస్తుంది. రుద్రాక్షంతో విలువైన తల్లి. అదమ్మా మీరన్న సమగ్ర సారాంశం. అలాగే స్వామి, రుద్రాక్షలు ఎవరు పడితే వాళ్ళు వేసుకోవచ్చా? కేవలం సాధువులు సాధ్వికులు మాత్రమే వేసుకోవాలా? రుద్రాక్షలు అనేది పరమశివుడు అందరికీ దేవుడే కాబట్టి రుద్రాక్షలు స్త్రీలు వేసుకోవచ్చును, రుద్రాక్షలు పురుషులు వేసుకోవచ్చును. చిన్నపిల్లలు, బ్రహ్మచారులు, ముసలి వాళ్ళు, పండు ముసలి వాళ్ళు, భర్త చనిపోయిన వాళ్ళు, తర్వాత ఇంకా ఎవరైనా రోడ్డుపై ఉన్న ఒక భిక్షాటకుడు కూడా వేసుకోవచ్చు. కానీ రుద్రాక్ష పవిత్రం కాకుండా అపవిత్రం ఎప్పుడైతుంది అనేది తెలుసుకోవడం ముఖ్యమైనది. స్త్రీ నెలసరిలో ఉందనుకో తల్లి, రుద్రాక్ష అపవిత్రం కాదు.
స్త్రీ నెలసరిలో ఉన్న అది పవిత్రమే. ఎందుకంటే అది శాస్త్ర సంపదలో దేవుడు రాసిచ్చింది. అది భార్యాభర్తల కలయిక చేసుకుంటున్నప్పుడు మాత్రమే రుద్రాక్ష ఎందుకు దూరం పెట్టాలి అంటే, నీవు పరిశుద్ధం అనేది నీ ఓన్ శరీరానికి మాత్రమే ఉంటావు. ఇప్పుడు కల్పితం అవుతుంది కదా అక్కడ శారీరక కలయికలు, అక్కడ రుద్రాక్ష పనిచేయదు. ఎందుకంటే కొంచెం డీప్గా వెళ్తే అమ్మ అది దైవాది దేవుదుల యొక్క ఆధీనం. అది దాన్ని మనం పవిత్రంగా ఎవరు చేయరు. అలాగా కొంతమంది అడుగుతూ ఉంటారు, మాంసాహారం తినవచ్చా స్వామి, మద్యం అప్పుడప్పుడు తాగవచ్చునా ఇది వేసుకుంటే అని. అంటే నేనేమంటే, అది వేసుకుంటున్నా అని నీకు మద్యం తాగాలా వద్దా అన్న డౌట్ వచ్చింది కదా స్వామి, అదే నువ్వు ఇచ్చేదానికి ప్రత్యేకత. అది వేసుకొని నువ్వు తాగితే అపవిత్రం అయిపోతావని ఎక్కడ గ్రంథాల్లో రాసిలేదు. కానీ అలా చేయాల్సిన అవసరం లేకుండా నీ నియమాలను నువ్వు పాటించుకో. కొంతమంది ఏం చేస్తారు, ఇక రాత్రిపూట బాగా తాగేసినాం అని చెప్పేసి తీసేసి ఉదయాన్నే మళ్ళీ స్నానం చేసి ఇక బొట్లు పెట్టేస్తారు. అంత మాత్రాన రుద్రాక్ష పవిత్రం అనేది కాదు. అపవిత్రం అనేది నీ మనస్సాక్షి. నువ్వు మంచోడి కాబట్టి రుద్రాక్షని ఎంచుకున్నావు, లేకపోతే బంగారం చేయించుకునేవాని కదా. కాబట్టి మనసును చూస్తాడు పరమాత్ముడు. మళ్ళీ ఏంటంటే మిస్డ్ అబార్షన్స్ అవుతాయి కదా. తర్వాత గర్భం మన ఏమంటారమ్మా, బిడ్డ పుడతాడు కదా, బిడ్డ పుట్టినాక 21 రోజుల వరకు వేయకూడదు రుద్రాక్ష. ఎందుకంటే అది పంట నీకు అండం పిండం ద్వారా వచ్చింది. అది అంటే అండాలు అనేటి స్త్రీల దగ్గర నుంచి, పిండం అనేది వీర్యం అనేది పురుషుల దగ్గర నుంచి వచ్చింది. కాబట్టి శరీరం అక్కడ ఒకరికొకరికి కలవడం చేత దాన్ని ఆపే స్థితి ఏర్పరచుకోవచ్చు. అలాంటి విషయాల్లో కొంచెం అలా నువ్వు వేసుకున్నా కూడా నేను అపవిత్రం అవుతాను నేనైతే అనుకోనమ్మా. కానీ చాలామంది కొంతమంది ఉంటారు కదా, హెవీగా భక్తిని నమ్మికున్న వాళ్ళు, కొందరి మనోభావాలు చాలా తీవ్రంగా ఉంటాయి. కాబట్టి అలాంటి వారి గురించి చెప్తున్నాను. 21 తర్వాత నువ్వు వేసుకోవచ్చు. 21 తర్వాత రక్తస్రావం కాదు. ఇక ఇంకో విషయం ఏంటంటే అమ్మా, ఒక స్త్రీకి గర్భం దాల్చేసి డెలివరీ అయిపోయిన తర్వాత 21 డే తర్వాత వచ్చే రక్తస్రావం హెల్దీ. 21కి ముందు వచ్చేది అన్హెల్దీ. బాగా గుర్తుపెట్టుకోండి. 21 తర్వాతనే పండుగ చేస్తాం మనం, పేరు పెట్టడాలో ఇంకేదేదో సంథింగ్ చేస్తారు కదా. 21 డేస్ తర్వాత ఆవిడ హెల్దీ పర్సనాలిటీ అనమాట. అందుకని చెప్పేసి మన దగ్గర ఆ వివరణ కూడా దాచుందమ్మా. ధన్యవాదాలు స్వామి. ధన్యవాదాలు తల్లి.